రైట్ గా మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా? ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు చెప్పగలరా? ఆపై ఎలక్షన్ వచ్చారు, ఊగదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు, గాడి గుడ్డు చూపెట్టారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని అబద్ధాలైనా అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి. అంతకుముందు రైల్వే మినిస్టర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. అన్న బదాలే. నిన్న ఒక మంత్రి రాసిండు. ఏది? ఈ రాజీవ్ రహదారి ఆయన హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి. ఇదట కేంద్ర ప్రభుత్వం రాజీవ్ రహదారి నిర్మిస్తలేదట. ఎంత జూటా మాట్లాడంటే రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. దాన్ని పాము లెక్క వంకర తింపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే. క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారిగా చేయాలట. ఏమైంది పేపర్? ఇప్పుడు 2022లో మీ పేపర్ చూపడతారండి మీకు. 2022లో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికారులు హైదరాబాద్ నుంచి మంచిర్యాల రోడ్ వరకు ఈ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయాలని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వము ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇది బీఓటీలో ఉన్నది. మీరు సంబంధిత కాంట్రాక్టర్ కు 2036 వరకు మీరు అగ్రిమెంట్ చేసి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు రాసిచ్చిర్రు. ఆ కాంట్రాక్టర్ హాజరు ఉన్నప్పుడు మేము చేయలేము, ఎట్లా చేస్తాం, మనము చేయరాదు కదా. మీరు ఆ కాంట్రాక్టర్ కు ఉన్నటువంటి విషయంలో సర్దుబాటు చేసుకోండి. మీరు ఆ కాంట్రాక్టర్ ఒప్పించుకోండి. ఆ కాంట్రాక్టర్ కు చెల్లించాల్సినటువంటి బిల్లును పేమెంట్ చేసుకుంటారా ఏం చేసుకోండి. మొత్తం మీరు క్లారిటీ క్లియర్ చేసుకున్న తర్వాత దీన్ని జాతీయ రహదారిగా నిర్మించడానికి మేము సిద్ధము. 4 లైన్స్ 6 లైన్స్ నిర్మించడానికి మేము సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రిటర్న్ రాతపూర్వకంగా 2022లోనే ఉత్తర్వులు ఇచ్చింది. వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ హయాంలో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాళ్ళే ఉన్న ప్రభుత్వంలో ఆ కాంట్రాక్టర్ కున్న ఒప్పందాన్ని మీరు విరమించుకోవడం లేదా? మీరు కాంట్రాక్టర్ ఒప్పందం వివరించుకోకుండా రోడ్ ఎట్లా ఇస్తారు? అనుమతి ఎట్లా వస్తాయి? రేపు ఇవ్వన్నారు లెటర్. సో 2022 9/6/2022 ఇది కేంద్ర ప్రభుత్వము మేము కరీంనగర్ నుంచి రామగుండ మంచిర్యాలకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర ఉన్న ఇబ్బందులు మీరు తొలగించుకోండి, మీ దగ్గర ఉన్న సమస్యను పరిష్కరించుకోండి, మేము చేయడానికి సిద్ధం అని చెప్పి క్లియర్ గా రాసి ఉన్నది. ఈ టెండర్ పెట్టింది మీరే, పనులు చేసింది మీరే, ఆ కాంట్రాక్టర్కి ఇచ్చింది మీరే, క్వాలిటీలో కూడా పనులు చేసింది మీ హయాంలోనే, వంకర దింపి యాక్సిడెంట్ కారకులు మీరే, విచారణ జరిపింది మీరే, విచారణ తుంగలు దొక్కింది మీరే, కాంట్రాక్టర్కి 2036 వరకు అప్పయ్యింది మీరే, మళ్ళీ లెటర్ రాసేది మీరే. మళ్ళీ లెటర్ రాస్తారు. టీవీలలో ఏమొస్తుంది? రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి అని టీవీలలో వస్తుంది. కానీ అంతకుముందు జరిగిన చరిత్ర ఎవరు తెలుసు? ఎవరు తెలియదు. దీని మీద ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అని డిమాండ్ చేస్తున్నా. మీ మంత్రులు, మీ నాయకులే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిరు. ఏమని?
హైదరాబాద్ నుంచి రామగుండం మంచిర్యాల వరకు రాజీవ్ రహదారిని జాతీయ రహదారిని నిర్మించాలని చెప్పారు. మేము సిద్ధము. మీరు కాంట్రాక్టర్తో జరిగిన ఒప్పందాన్ని దాన్ని క్యాన్సిల్ చేసి కాంట్రాక్టర్ ఒప్పించే దమ్ము మీకున్నా మీరు చేయండి. అంతెందుకన్నా నిన్న కోమటిరెడ్డి వెంకట గారితో మాట్లాడినప్పుడు నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి నేనే, వెంకటరెడ్డి గారే సాక్ష్యం. సార్ అన్ని రోడ్లు అయిపోతున్నాయి సార్, మాకు సిరిసిల్ల కామారెడ్డి, కరీంనగర్ కామారెడ్డి రహదారి కావాలి, ప్లస్ హైదరాబాద్ రామగుండం వరకు మంచిర్యాల వరకు జాతీయ రహదారి కావాలి సార్ అంటే ఆయన ఇప్పుడు మరి బీఓటీ ఉంది కదా, బీఓటీ సమస్యను పరిష్కరించుకోండి రాష్ట్ర ప్రభుత్వము, రోడ్ వేయడానికి నేను సిద్దమని ప్రామిస్ చేసిండు. నేను కేంద్ర మంత్రి స్వయంగా ప్రామిస్ చేసిండు. ఇప్పుడు చెప్పాలి, లేఖలు రాసిన వ్యక్తులు ఇప్పుడు చెప్పాలి. లేఖలు రాయంగానే పేపర్కి ఇచ్చుకుంటే టీవీఎస్ చూస్తే సరిపోదు, వాస్తవాలు చెప్పాలి. అబద్దాలతో 2 రోజుల కాలం వెళ్ళిపోతారు. ఇంకా ఇదే ఉదాహరణ మీకు. కాబట్టి గిన్ని అబద్దాలు చెప్పి ఢిల్లీ పోయి కలిసి అబద్దాలు చెప్తారు. కాబట్టి దయచేసి ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు టెన్షన్ వాతావరణంలో ఉన్నారు. ఇవాళ ఈ రోజు టెన్షన్ వాతావరణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఉంది. 6 గ్యారెంటీలు అమలు చేయని స్థితిలో, అప్పులు పుడతలేవని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇలా మా బతుకులేంది, మా భవిష్యత్తు ఏంది అని చెప్పి తెలంగాణ ప్రజలు గుండె మీద చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన పాపానికి ఆత్మ విమర్శ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. భయానక వాతావరణంలో, టెన్షన్ వాతావరణంలో ప్రజలు జీవించే స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. దీనికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. నేను చెప్తున్నా, ఈ వట్టే ఓది ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు వట్టేవు. ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీనికి స్పందించాల్సిన అవసరం ఉంది. మంత్రులు స్పందించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.